మహిళల ఆత్మగౌరవం పెరుగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రకటించింది. ఇదేంటంటే మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించేందుకు ఈ స్కీమ్ను మొదలుపెట్టింది. అయితే దీనివల్ల చాలా విపరీతమైన పరిణామాలు కూడా ఎదురవుతున్నాయి. చాలా మంది మహిళలు కూడా తీవ్ర స్థాయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇబ్బందులకు పడింది. అయితే ఈ స్కీమ్ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో మాత్రం రకరకాల కండిషన్లు పెడతారు. ఈరోజు ఈనాడు పత్రికలోనే రాశారు ఈ స్కీమ్ ఎలా అమలు అవుతోంది అన్న దానిపైన. స్త్రీశక్తి రాయితీలపై తేలని లెక్క అని. దీంట్లో వివరాల కంటే ముందు ప్రస్తుతం ఈ సర్వీస్ ఎలా తయారైపోయిందంటే చాలా మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు చాలా ఉపయోగపడుతుంది అంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళే బాధితులుగా మారిపోతూ ఉన్నారు. ఈ సర్వీస్ ఉచితం అన్న తర్వాత విపరీతంగా మహిళలు బస్సు ఎక్కుతున్న మాట వాస్తవం. కానీ ఎవరైతే అవసరానికి వెళ్లాల్సి ఉంటుందో, రోజు ఉద్యోగాలకు వెళ్లాల్సి ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ సర్వీస్ను వాడుకోలేకపోతున్నారు, మహిళలు కూడా. ఇక పురుషుల సంగతి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. అందరూ ఆల్టర్నేట్ మార్గాలు చూసుకునే పరిస్థితికి వచ్చేసారు. మహిళల విషయంలో కూడా ఏం జరుగుతోంది అంటే ఇదివరకు ఆర్టీసీ బస్సులు అంటే ఆర్డినరీ బస్సులు దారిలో ఎక్కడ ఎత్తినా కూడా ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆపడం లేదు. వెనక ఇంకో బస్సు వస్తాను చూడమ్మా అని చెప్పి మహిళలు అయితే అసలు ఆపడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేకుండదు, ఫ్రీ టికెట్ కాబట్టి వెనకాల ఇంకో బస్సు వస్తుందని చెప్తున్నారు. ఆ బస్సు కూడా ఇంకో వెనకాల వస్తుంది బస్సు అని చెప్పడం, మహిళల్ని డ్రైవర్లు కొందరు కసురుకోవడం, ఏం పని లేకుండా వచ్చేస్తారంతా అంటూ మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ఎవరైతే మామూలుగా రెగ్యులర్గా ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఉన్నారో వాళ్ళు బస్ స్టాండ్కు గంట ముందే వస్తున్నారని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు బస్సులో ఎక్కే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడం అంటే ఎలా అయిపోయిందంటే ఈ 5 సర్వీసుల్లో ఎవరైతే తోసుకొని మరీ మొహమాటం లేకుండా తోసుకొని మరీ వెళ్ళే బస్సు ఎక్కే వాళ్ళు, కిటికీల నుంచి లోపలికి టవాలు వేసి ముందే సీటు మాది అని అనధికారికంగా రిజర్వ్ చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే బస్సుల్లో ప్రయాణించగలుగుతున్నారు. ప్రశాంతంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరు ఇక ఈ సర్వీసులు వాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఈనాడులో చెప్పిన వివరాలే చూస్తే రోజుకు 8 నుంచి 9 కోట్ల రూపాయల భారం ఆర్టీసీ మీద పడుతుంది. దీని గురించి ఈ స్కీమ్ మొదలవడానికి ముందు బస్సుల్లో 60% మంది మగవాళ్ళు పురుషులు ప్రయాణిస్తే 40% మంది మహిళలు ప్రయాణించే వాళ్ళండి ఈ స్కీమ్ రాకముందు. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 5 రకాల బస్సుల్లో మహిళల సంఖ్య 63%కి పెరగగా, అంటే 23% మహిళల సంఖ్య పెరిగింది. కానీ పురుషుల సంఖ్య 37%కి పడిపోయింది. అంటే గతంలో 60% మంది పురుషులు బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ సంఖ్య 37%కి పడిపోయింది. అంటే దీని అర్థం పురుషులు కూడా ఇంకా భయపడుతున్నారు బస్సు ఎక్కడానికి. మొత్తం మహిళలకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఆ బస్సులో ఎక్కి ఆ మహిళలతో అంతా మనకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి చాలా మంది పురుషులు ఈ సర్వీసులు వాడుకునేందుకు కూడా ముందుకు రాలేదన్నది కూడా అర్థమవుతుంది. ఈ స్కీమ్ ప్రకటించడానికి ముందు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 67 నుండి 68% ఉంటే ఇప్పుడు అది ఏకంగా 90 నుంచి 91% పెరిగింది. అంటే పూర్తి స్థాయిలో బస్సులు నిండిపోతున్నాయి అన్నది కూడా అర్థమవుతుంది. మహిళలకు సంబంధించి 0 టికెట్ కొడుతూ ఉండడంతో రోజుకు 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం పడుతుంది. దీన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం చెల్లించాలి. నెలకు 250 కోట్ల నుంచి 260 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఈ డబ్బులు చెల్లించండి అని ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్తే ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదు. 3-4 సార్లు సమావేశం జరిగినా సరే లెక్క తెలియలేదు ఎంత ఇవ్వాలి అన్న దానిపైన. ఆర్టీసీ ఈ డబ్బులు ఇవ్వండి అని కోరుతూ ఉంటే ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తుతున్న ప్రశ్నలు అయితే మరీ గమ్మత్తుగా ఉన్నాయి. ఈ సర్వీస్ అంటే ఉచిత సర్వీస్ మొదలు కాకముందు ఆర్టీసీ బస్సుల్లో 40% మంది మహిళలు ప్రయాణించే వాళ్ళు కాబట్టి ఆ 40% మంది లెక్కనే మేము డబ్బులు ఇస్తాం. ఇప్పుడు 63%కి పెరిగారు కాబట్టి మహిళలు వాళ్ళందరికీ డబ్బులు పెట్టి ఇవ్వమని చెప్తున్నారంట. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? బస్సులు అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎందుకు అదనంగా ఎందుకు ఇవ్వాలి అని ఆర్థిక శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారట. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ను ప్రకటించారే కానీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కోసం ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని బస్సులే ఉన్నాయి అని అంటూ ఉన్నారంటే ఆ బస్సులనే వాడేస్తున్నారు తప్పించి కొత్తగా ఏర్పాటు చేయలేదు. అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి అన్నది ఈనాడు కథనం బట్టి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆర్టీసీ అధికారులు చెప్తున్న వాదన ఏంటి అంటే ఈ 5 రకాల బస్సుల్లో మహిళలు భారీగా ఎక్కేస్తూ ఉన్నారు. దీనివల్ల మైలేజ్ పైన ప్రభావం పడుతోంది, డీజిల్ ఎక్కువ తాగుతున్నది, బస్సు టైర్లు అరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ బస్సుల్లో 90% సీట్లు 90 నుంచి 91% మేర సీట్లు అన్ని ఫుల్ అవుతున్నాయి కాబట్టి బర్డెన్ పడుతుంది కాబట్టి టైర్లు కూడా అలిగిపోతున్నాయి, మైలేజ్ ఇబ్బంది వస్తుంది, విడి భాగాల ఖర్చు కూడా పెరుగుతోంది. కాబట్టి నెలకు 250 నుంచి 260 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్టీసీ వాళ్ళు కోరుతున్నారంట. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నుంచి 20% మేర డబ్బులు తీసుకునేది.
కానీ ఇప్పుడు దాన్ని వదిలేసినా సరే నెలకు 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఇస్తేనే ఆర్టీసీ మనుగడ సాధించే పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కానీ ఆర్థిక శాఖ అధికారులు మాత్రం ఎంత డబ్బులు ఇవ్వాలన్న దానిపైన ఇప్పటికీ తేల్చలేదంట. చెప్పాలంటే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఎంతో కానీ నష్టం మాత్రం చాలా ఉంది. ఎవరైతే ఆ సర్వీస్ అవసరమో వాళ్ళు వాడుకోలేకపోతున్నారు. ఇప్పుడు సాధారణంగా ఉద్యోగాలకు వెళ్ళే మహిళలు వాళ్ళు అందరినీ తోసేసుకొని పైకి ఎక్కిపోయి లేకుంటే కిటికీలో నుంచి టవాలు వేసి సీట్లు పెట్టుకునే పరిస్థితులు ఉండవు. మగవాళ్ళ పరిస్థితి కూడా అంతే. అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ బస్సుల్లో ఎక్కే పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక గందరగోళంగా ఒక పద్ధతి పాడు లేకుండా ఈ స్కీమ్ ఏమైనా తయారైందా అన్న అభిప్రాయం అయితే ఈ కథనాలను బట్టి వ్యక్తమవుతోంది.